పట్టణానికి చెందిన వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 30వ శనివారం కొనసాగింది. స్థానిక బాలేజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 15 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 పర్యాయాల పాటు శనివారాలు నిర్వహిస్తామన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరిస్తున్నట్లు తెలిపారు. గానామృతం 5వ పర్యాయం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీన 23వ తేదీ వరకు శ్రీ మహాసుదర్శన హోమం జరుపుతున్నట్లు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కోట రవిశంకర్ సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి గత సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ యొక్క క్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో ఎంతో వైభవంగా, సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు సంకల్పించడమైనది. భగవద్ ఆజ్ఞతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గత 5 పర్యాయములుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యుల సహకారంతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు ఏడుకొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహించుకుంటాము. 5వ పర్యాయం 7వ శనివారం ఈ రోజున ఎంతో వైభవంగా మనం నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క 7వ శనివారం పూర్తి అయిన సందర్భంగా 5వ పర్యాయం పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈ యొక్క ఏదైతే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నామో అదే స్థల ప్రాంగణంలో మనం కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణంలో వారి యొక్క సహకారంతో వికానస శ్రీనివాస ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం నుండి 23వ తేదీ ఉదయం వరకు మహాసుదర్శన హోమాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహించేందుకు భగవద్ ఆజ్ఞతో సంకల్పించడమైనది. ఈ యొక్క త్రయాణిక దీక్షతో వైకానస ఆగమోక్తంగా జరిగేటువంటి ఈ మహాసుదర్శన హోమం వైష్ణవ సాంప్రదాయంలో అత్యున్నతమైనదిగా మనం తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మహాసుదర్శన యాగంలో మనం పాల్గొనడమే కాక ఆ యొక్క హోమాన్ని కూడా తిరిగించినా కూడా మనకి మన సంకల్పాలని కూడా నెరవేరుతాయని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి గొప్ప మహాసుదర్శన హోమంలో భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అలాగే విశ్వసేన పూజ, అలాగే పుణ్యావతర కార్యక్రమం, మండపారాధన పూర్తి చేసుకుని శ్రీ మహాసుదర్శన హోమాన్ని మనకి ప్రారంభం చేయడం జరుగుతుంది.